జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవును, నిన్నొక మాట అడగచ్చా అప్పు? అడగండి మేడం. నీ హస్బెండ్ నిన్ను సరిగ్గా చూసుకోరా? ఐ మీన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నువ్వు పని చేస్తున్నావంటే తనకి సంపాదన లేక సరిపోక? మా ఆయన దేవుడు లాంటి వ్యక్తి మేడం. నా కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తారు, కానీ నాకు ఏ చిన్న కష్టం రానివ్వరు. నా కోసం ఆయన పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డం చూసి నేనే తట్టుకోలేకపోయాను. ఏదో వేణీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టు మా ఆయన కష్టం కాస్తైనా తగ్గించాలని నేను ఈ వంట పని చేస్తున్నాను, అంతే. నీ మాటల్లో, నీ కళ్ళల్లో మీ ఆయన మీద నీకున్న ప్రేమ క్లియర్గా కనిపిస్తుందప్పు. రియలీ ఇంత ప్రేమించే భార్య దొరకడం మీ ఆయన అదృష్టం. లేదు మ్యామ్, నన్ను ప్రాణంలా ప్రేమించే భర్త దొరకడం నా అదృష్టం. అఫ్కోర్స్ ఇక్కడికి రాకముందు నాకు మ్యారేజ్ మీద పెద్ద ఒపీనియన్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చాక, కొందరిని కలిశాక లైఫ్ పార్ట్నర్ మీద హోప్స్ పెరిగిపోయాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు కాదులే, టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను. గెస్ట్ వచ్చినట్టున్నారు, నువ్వు లంచ్ రెడీ చేసాయి. ఓకే? అలాగే మేడం. హాయ్ అంజలి. హాయ్ మాన్సీ, వెల్కమ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓ రియల్లీ? యా, కమ్ కమ్. దిస్ ఇస్ మై హౌస్. నైస్ హౌస్. థ్యాంక్ యూ. నిజంగా ఇల్లు చాలా బాగుంది అంజలి, నీ టేస్ట్ కనిపిస్తుంది. నో 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 నో, ఇదంతా డాడ్ అండ్ బ్రో చూసుకున్నారు. నా ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. చెప్పాను కదా, అసలు ఇండియాకు వచ్చే ఆలోచనే లేదు అని. ప్రాజెక్ట్ కోసం రాక తప్పలేదు. కానీ ఇప్పుడేంటి? ఇండియా నచ్చేసిందా లేక ఇండియాలో ఎవరైనా నచ్చారా? స్టాప్ కిడింగ్ మాన్సీ. ఫస్ట్ లంచ్ నీకోసం స్పెషల్ ఐటమ్స్ చేయించాను. కమ్ కమ్. ష్యూర్. సూప్ ఎక్కడా? అప్పు, సూప్ తీసుకునిరా. తీసుకొస్తున్నాను మ్యామ్. ఓకే. పూర్తి ఉచితంగా చూడండి.